హలో ఫ్రెండ్స్, మా ఇల్లు చూపిస్తానండి. హోమ్ టూర్ చూపిస్తానండి. మీకు చూడలేదు కదా ఇప్పుడు వరకు. టోటల్ కంప్లీట్ అయిందనమాట మా ఇల్లు వరకు. చూపిస్తాను రండి. ఇది మెయిన్ డోర్ అనమాట. ఈ మెయిన్ డోరు గ్లాస్ పాలిష్ అద్దం పాలిష్ పెట్టించాము అనమాట. ఈ మెయిన్ డోరు మాది. ఇదేమో డిజైను మిర్రర్ పెట్టుకున్నాము అనమాట. డిజైన్ అద్దము ఇది ఇట్లా పెట్టుకున్నాము. ఇక్కడ 5 ఇంచులు పట్టి వస్తుంది. పెట్టుకుందామంటే ఇక 10,000 దాకా అవుతుంది. ఇక అమౌంట్ లేవు. ఇక లాస్ట్కి వచ్చారు కదా అమౌంట్ అయిపోయినాయి. తర్వాత పెట్టుకుందాంలే అని ఇక ఆగినా అనమాట. లోపల చూపిస్తాను రండి. ఇది మా హాల్ అనమాట. ఇది మా హాలు. మీకు మొత్తం నీట్గా చూపిస్తాను. పక్క మా హాల్కి ఇట్లా రోప్ లైట్ పెట్టించి పెద్ద హాల్ కదా 6 లైట్లు వచ్చినాయి అన్నమాట. పిల్లలు ఇంటి దగ్గర హాలిడేస్ కదా, ఇంటి దగ్గర ఉంటున్నారని వాళ్ళు ఇట్లా కూర్చొని టీవీ చూసుకుంటారని ఇక్కడ ఇట్లా సెట్ చేసిన అనమాట. నా దగ్గర 2 డోర్ కర్టన్లు ఉంటే ఇక ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇంకొకటి ఉంది, అది బెడ్రూమ్లో వేసిన. ఈ బండలు గ్రీన్ షేడ్ వచ్చినాయి. ఒక లాట్ తీసుకున్నాం మేము. ఆ లాట్ మొత్తం తీసుకున్నాము. కొన్ని మిగిలితే మెట్ల కూడా ఇవే వేసినాం అన్నమాట. మా దగ్గర అంత పెద్ద సామాన్లు ఏం లేవన్నమాట. ఈ చిన్న టీవీ, ఇది కూడా డూప్లికేట్ టీవీ అన్నమాట, కంపెనీ టీవీ కాదు. మాది ఇల్లు కొట్టుకుపోయిందని మీకు తెలిసే ఉంటుంది. మేము అటు ఉన్నప్పుడు పోయిన సంవత్సరం మాది ఇల్లు కొట్టుకుపోయింది. 2వ సంవత్సరం ఇప్పుడు ఇల్లు కొట్టుకుపోయి. ఇది దేవుడిది, ఇక్కడ ఇట్లా పెట్టుకున్నా అన్నమాట. దేవుడిది. ఇక ఇల్లు కొట్టుకుపోయినప్పుడు ఫ్రిడ్జు, కూలరు, పుస్తకాలు, మంచము ఇవన్నీ ఇక అన్నీ వెళ్ళిపోయినమాట. ఏం లేవు. ఇక చిన్నగా ఒక్కొక్కటి తీసుకోవచ్చులే అని ఇక తీసుకోలేదన్నమాట. అందులో ఒకటి మాకు సొంతం ఇల్లు కూడా లేదు కదా. ఇక సొంతం ఇల్లు కట్టుకుంటే చిన్నగా ఒక్కొక్కటి తీసుకుంటే అన్నీ అయిపోతాయి. ఒకసారి తీసుకుందామన్నా కూడా మన దగ్గర డబ్బులు అంత వెళ్ళవు కదా. ఏదో నెల జీతం మీద బతికే వాళ్ళం. ఇగో ఇది కిచెన్ అనమాట. ఇట్లా నా దగ్గర ఉన్న సామాన్లు కొన్నే ఉంటే ఇక ఇట్లా పెట్టుకున్నా. మిగిలినవి ఇంటి దగ్గర ఉంటాయి. ఇంటి దగ్గర కూడా పండుగలు, పప్పులు, చుట్టాలు వస్తూ ఉంటారు కదా. ఇక మిగిలిన సామాన్లు ఇంటి దగ్గర ఉంటాయి. ఇంటి దగ్గర కొన్ని, నా దగ్గర నాకు సరిపడంతా నా దగ్గర కొన్ని పెట్టుకున్నా. ఇక అత్యవసరానికి ఇవి ఉప్పులు, పప్పులు ఇటు దగ్గరలో ఇట్లా పెట్టుకున్నా అనమాట. ఇటువైపు ఒక డోర్ వచ్చింది గాలి కోసం. ఇటు మాది. ఇవేమో ఇట్లనమాట. అదే మీకు ఒకటి చెప్పాలి, మర్చిపోయినా నేను, చెప్తాను ఇప్పుడు. అదేమో చింతపండు, అదేమో శనక్కాయలు తినడానికి, పిల్లలు తినడానికి సరుకులు దాంట్లో తెచ్చిన మొన్న డీమార్ట్ సరుకులు అక్కడ కొన్ని పెట్టుకున్నా. ఇక ఇవేమో జొన్నలు చేసుకుంటాం కదా, జొన్నలు బియ్యం అన్నమాట. అయితే మీకు చెప్పాలని అన్నా కదా, చెప్తాను ఒకటి. మాది ఉత్తరం ఫేసు మా ఇల్లు ఉత్తరం ఫేస్ అయితే ఇటు ఫ్రంట్ డోరు అంటే మెయిన్ డోర్ ఇటు వచ్చింది కదా. ఇటు తూర్పు వైపు కూడా ఒక దర్వాజ వచ్చిందనమాట. ఇట్లా తీసుకోవచ్చు తలుపు. ఇటు తూర్పు వైపు దేవుడు వస్తాడు కదా, రోజు ఉదయిస్తుంది కదా, సూర్యుడు వస్తాడు కదా. ఇటువైపు కూడా ఒక మొత్త పెట్టుకున్నాం అనమాట. 2 వైపులా మొత్తం వచ్చింది. డబల్ బెడ్రూమ్ కదా, 6 మొత్తాలు వస్తాయి కదా, అదనమాట. ఇది మొత్తం హాలు. అయితే ఈ హాల్ నుంచి ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక మొత్త వచ్చింది. మళ్ళీ ఇటు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక మొత్తం వచ్చిందనమాట. 2 మొత్తలు అంటే 2 గుమ్మాలు. మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు. ఇది మా మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇగో ఇవే మా బట్టలు. ఇక మేము దాచుకోవాలన్నా, ఇక ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, రోజు వేసుకోవాలన్నా ఇక ఇవేమన్నమాట మేము బట్టలు. మా ఈ వరదలలో అన్నీ కొట్టుకుపోయినాయి. కొత్తవి, పాతవి ఏమి లేకుండా అన్నీ కొట్టుకుపోయినాయి అన్నమాట. ఇక మాకు ఉన్న దాంట్లోనే ఇక కొన్ని మా పిల్లలవే ఉంటాయి కదా, మా సార్వి ఏవో కొన్ని ఉంటాయి. కొన్ని యూనిఫామ్లు ఉంటే ఇక్కడ పెట్టేసి, కొన్ని పంచలు అవి కొన్ని ఉంటే ఇక్కడ పెట్టేసిన అనమాట. స్వెటర్లు అవి పైన పెట్టేసిన. ఇవే అనమాట యూనిఫామ్లు, డైలీ వేరు, పాపవి, బాబువి. ఇవే అనమాట మా బట్టలు. ఇక ఇది ఒక బెడ్ నాది. ఇది నాది పెళ్ళిలో పెట్టిన బెడ్. ఇదే నా వెంట తిరుగుతూ ఉందన్నమాట. డోర్ కర్టన్ ఒకటి పెట్టానని చెప్పాను కదా, అదొకటి అక్కడ బెడ్రూమ్లో ఒకటి పెట్టేసిన. ఇంకా 2-3 తీసుకోవాలి. ఇక డబ్బులు లేవు, చిన్నగా తీసుకోవచ్చులే అని ఇక తీసుకోలేదన్నమాట.
ఇది ఒకటే బెడ్ అన్నమాట. ఇక ఇట్లా మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక మొత్తం పెట్టుకున్నాము. అయితే దాంట్లో వాళ్ళు దీంట్లో రాకూడదు, దీంట్లో వాళ్ళు దాంట్లో పోకూడదని అటొకటి వాళ్ళు అటు వెళ్ళాలి, ఇటు వాళ్ళు ఇటు వెళ్ళిపోవాలని ఇట్లా అన్నమాట. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే దాంట్లో వెళ్ళాలి, అట్లా వెళ్ళకూడదు. అయితే ఇవి నాకు ఇష్టమైన రూమ్ అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అయినా సరే నాకు చాలా ఇష్టమైన రూము. చాలా ఇష్టమైన రూమ్ అనమాట. అన్ని బుక్సే ఉంటాయి, పిల్లల బుక్స్, పాపవి బాబువి. ఆ సంచిలో ఆ కవర్లు అవి కూడా బుక్సే. అవేమో బట్టలు చీరలు అన్నమాట. ఇక ఇంటికాడ ఉన్న సీరియలు, పెళ్ళిలో పెట్టిన సీరియలు కొన్ని ఉంటే అప్పుడప్పుడు వేసుకోవడానికని తెచ్చుకున్నవి దాంట్లో దాచిన. ఇక అవేమో పిల్లల బ్యాగులు, స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఉతికి పంపిద్దామని అక్కడ ఉంచిన. అదేమో మా సార్ బ్యాగు, మా సార్కి సంబంధించిన డాక్యుమెంట్స్, బుక్స్ దాంట్లో ఉంటాయి అన్నమాట. అయితే పైన ఇట్లా ఎందుకు పెట్టుకున్నానంటే తర్వాత మనము కబోర్డ్స్ పెట్టుకోవచ్చు, కబోర్డ్స్ కోసం యూజ్ అవుతుంది అని ఇట్లా పెట్టుకున్నాను అనమాట. మీరు ఒక వీడియో పెట్టాను నేను, ఫుల్ వీడియో, అది చూడండి. దాంట్లో మీకు మంచిగా తెలుస్తుంది ఇంట్లో ఏమేమి పెట్టించుకున్నా, సెల్ఫులు అవి దానికి సంబంధించి దాంట్లో ఉంటుంది. మీరు ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఇది బీరువా కోసం పెట్టుకున్నది. అయితే మొన్న మా పిన్ని ఒక సంచడి మామిడికాయలు పంపించింది. మగ్గ పెట్టిన రోజు కొన్ని పండుతుంటే రోజు కొన్ని తింటూ ఉంటున్నాం అనమాట. అవి నాకు ఇష్టమైన ప్లేస్ అన్నమాట. ఇది ఈ నుంచి ఇంతవరకు నాకు ఇష్టమైనవి, ఇదంతా నాకు ఎంతో ఇష్టమైన ప్లేసు. నా బుక్స్ నేను ఏమన్నా దాచుకోవాలన్నా, నాకు బట్టల మీద, గోల్డ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏమైనా కొనాలన్నా ఈ బుక్స్ చదవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను ప్రాణంగా చూసుకునేది నా బుక్సే అన్నమాట. జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన. పోయిన సంవత్సరం అన్ని బుక్స్ కొట్టుకుపోతే అసలు నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. నెల రోజులు ఒక పూట అన్నం తిని ఉన్నా అనమాట పిల్లల్ని చూసుకుంటా. అసలు ఆ వరదలలో అన్నీ కొట్టుకుపోతే అసలు నా బాధ వర్ణనాతీతం అనమాట. ఎవరికి చెప్పుకోలేంది. సర్టిఫికెట్లన్నీ పోయి ఎంతో కష్టపడి మళ్ళీ స్కూల్లో ఒక 10-15 స్కూళ్ళు తిరిగి ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ నేను గ్యాదర్ చేసుకున్నాను అనమాట చదువుకోవడానికి. మళ్ళీ ఇవి గ్యాదర్ చేసుకొని చదువుకోవడానికి నాకు సంవత్సరం పట్టింది అనమాట. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటా నేను చదువుకుంటాను కాబట్టి. ఇది ఇక్కడ ఒక కిటికీ పెట్టేసుకున్నాము. ఈ గాలి ఏదైనా పోయినా బాత్రూమ్ కదా ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ పెట్టుకున్నాం అనమాట. పిల్లలు రాత్రిపూట వాష్రూమ్కి వెళ్ళాలంటే, బయటికి వెళ్ళాలంటే కొంచెం భయం అవుతుందని ఇక్కడ పెట్టుకున్నాము. అయితే ఈ డాల్ఫిన్ డిజైను పిల్లలకి నచ్చిద్ది, మంచిగా ఇష్టంగా ఉంటారని ఈ డాల్ఫిన్ డిజైను టైల్స్ పెట్టుకున్నాం అన్నమాట. అది కూడా గ్లీజర్ తర్వాత ఎప్పుడు పెట్టుకోండి అని అంటే ఇక తీసుకొని పెట్టించాను అనమాట. ఇది బాత్రూము. బయట చూపిస్తాను మీకు. ఇట్లా బయటికి వెళ్తూ ఉంటే మనం వచ్చినప్పుడు ఎడమ వైపు మెట్లు ఇవన్నమాట. మాకు ఇంట్లో మిగిలిన మెట్లు పైన తెల్లవి కింద నల్లవి తెచ్చి ఇట్లా పెట్టించుకున్నాం అనమాట. అయితే ఇది 4 అడుగుల గల్లీ. ఈ 4 అడుగుల గల్లీలో మెట్ల కింద నేను ఇక్కడ వాషింగ్ మిషన్ అవైలబుల్గా ఉంటే ఇక్కడన్నా పెట్టుకోవచ్చు. అటు సైడ్ ఒక గల్లీ ఉంది కదా, ఆ గల్లీలో కూడా పెట్టుకోవచ్చు అని ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఒకటి పెట్టించుకున్నా. అది కొన్నప్పుడు సంగతి. ఇదేమో ఎర్త్ కోసం ఇక్కడ తీసి ఉంచాను అనమాట. అయితే ఈ మెట్ల కిందనే చెప్పుల ర్యాక్ ఒకటి పెట్టించుకున్నాను అనమాట. కింద కలర్స్ అవి మిగిలినాయి కదా, లోపల పెడితే పిల్లలు పాడు చేస్తారని బయట ఉంచిన ఇవన్నమాట పిల్లల షూస్ అవి. ఇలా వెళ్తూ ఉంటే అది బోరు మాది. ఈ బోరు పక్కన ఇటు సందు, తూర్పు సందు 4 అడుగుల గల్లీ. ఈ 4 అడుగుల గల్లీలో ఇక్కడ ఒక బాత్రూమ్ పెట్టించుకున్నాం అనమాట. ఇక ఎప్పుడు బయటే వాడతాం, ఎప్పుడో ఒకసారి లోపల వాడతాం కదా అనేసి అర్జెంటుగాని ఇక ఇది పెట్టించుకున్నా. అయితే ఈ బాత్రూంలో మీకు చూపిస్తాను. ఈ డిజైన్ అనమాట. ఇది ఈ బాత్రూంలో ఈ డిజైన్ పెట్టించుకున్నాము. తర్వాత ఇక బయటికి వెళ్తాం కదా, గేట్ తీసి బయటికి వెళ్ళినప్పుడు ఇటు ఒక పూల కుండి లాంటి చిన్నది ఒకటి ఇక్కడ పెట్టించుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ బండి కోసం కొంచెం వదిలిపెట్టి
ఒక 3 అడుగులు బండి కోసం వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ పూల కుండి పువ్వులు ఏదైనా పెట్టుకోవచ్చని ఇక్కడ ఇట్లా పెట్టించుకున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు హోమ్ టూరు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.